ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నిజమే కదా, పగ కలహాన్ని రేపుతుంది. ఎవరి మీద పగ పట్టకూడదు. ముఖ్యంగా క్రైస్తవుడైన నీవు వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఎవరి మీదైనా పగ కలిగి ఉన్నావేమో. ఇంకా ఎవరి మీదైనా కోపం, ద్వేషం పెంచుకుంటూ దాన్నే పగగా మార్చుకుంటూ సంవత్సరాల తరబడి వాళ్ళతో మాట్లాడకుండా ఎప్పుడు అవకాశం వస్తుందా వాళ్ళకి సరైన గుణపాఠం చెప్దామని, లేదా ఏదైనా హాని చేద్దామని, వాళ్ళకి ఏదైనా కీడు తలపెట్టాలని ఒకవేళ నీలో ఆలోచన కలిగి ఉన్నావేమో. క్రైస్తవునికి అది పూర్తిగా వ్యతిరేకం. క్రీస్తును నమ్మిన నీవు ఎంతమాత్రం ఎవరి మీద పగపట్టకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడు. ఎంతో ఎవరి దాకా ఎందుకు నిన్ను ప్రేమించలేదా? నువ్వెంత పాపివో కదా, అయినప్పటికీ నిన్ను ప్రభు ప్రేమించాడు. ఆయన ప్రేమించబట్టే నువ్వు ఈరోజు సజీవు లెక్కలో ఉన్నావు. ఆయన గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఎలా నువ్వు ఇతరుల మీద పగ పెట్టుకుంటావు? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు కనుక నువ్వు కూడా ఇతరులను ప్రేమించాలి. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం కదా. నువ్వు ఇతరుల మీద పగ పెట్టుకుని వాళ్ళని క్షమించలేకపోయావు అనుకో, ఏ విషయాన్ని బట్టైనా ప్రభు కూడా నిన్ను క్షమించరు కదా. అంతేకాదు, పగ అనేది కలహాన్ని రేపుతుంది. అవతల వ్యక్తికి నీకు గొడవ ఇంకా పెరుగుతుంది, సమాధానం అనేది ఉండదు. కానీ సమాధాన పడాలి, ప్రతి ఒక్కరితో సమాధానం ఉండాలి. మీరు మరి ఇతరులతో మాట్లాడి సంభాషణ కూడా ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రభు చెప్పినట్లు నువ్వు చేయాలి కదా. మరి ఒకవేళ వింటున్న నీలో ఇంకా ఎవరి మీదైనా పగ ఉంటే, ఎవరి మీదైనా కోపం ఉంటే, ఇంకా వాళ్ళ మీద నాకు చెప్పలేనంత కోపం, వాళ్ళతో జీవితంలో ఎప్పుడు మాట్లాడను అని కనుక నువ్వు అనుకుంటూ ఉంటే ఇప్పుడే అవన్నీ విడిచిపెట్టు. పగ కలహాన్ని రేపుతుందని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. కాబట్టి ఈ పగ అనేది అసలు క్రైస్తవ జీవితాల్లో ఉండకూడదు. అసలు క్రైస్తవులు ఇటువంటి మాటే రాకూడదు. క్రైస్తవులు పరలోకం చేరకుండా అడ్డుపడేది ఈ పగ అనమాట. కాబట్టి ఎవరి మీద కూడా ఉంచుకోకూడదు ఈ పగ. కాబట్టి ఇప్పుడే పగను విడిచిపెట్టు. ఇంకపోతే ప్రేమ గురించి చెప్తున్నారు ప్రభు. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. నిజమే, ప్రభు ఎంతగా ప్రేమించారు. ప్రేమ అనేది ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా కలిగి ఉండాల్సిన విషయం. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఇతరుల పట్ల చూపించగలిగింది. ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకం చేర్చేది కూడా ప్రేమే. ప్రతి క్రైస్తవుడు ఇతరులకి పంచవలసింది ప్రేమే. కాబట్టి మిత్రమా, ఈరోజు నీలో ఉన్న పగను విడిచిపెట్టి ప్రేమించడం మొదలుపెట్టు. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించగలగాలి. అప్పుడు ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. నిజంగా ప్రేమ అనేది ప్రభు నుంచే నేర్చుకోవాలి. ప్రాణం ఇచ్చిన ప్రేమ కదా అయింది. ఈ లోకంలో మనిషికి ఎవరైనా సరే నీకు విలువైంది ఏంటి అంటే ప్రాణం అంటారు. అటువంటి ప్రాణాన్ని ప్రభు నీ కోసం ఇచ్చేశారు. కాబట్టి ప్రాణం ఇచ్చేటంతగా నిన్ను ప్రభు ప్రేమిస్తుంటే మరి నువ్వు కూడా ఇతరులకు నీ ప్రేమని పంచాలి కదా. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, వాళ్ళ శత్రువులైనా ప్రేమించమని కదా వాక్యం సెలవిస్తుంది. ప్రభు అదే కదా చెప్తారు. శత్రువుని ఎద్దుకు వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టాలని, వారిని ప్రేమించాలని ప్రభు చెప్తూ ఉన్నారు. శత్రువుని క్షమించాలని కూడా ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఇంకా క్షమించలేని గుణం నీలో ఎందుకు? క్షమించలేని గుణం నీలో ఉన్నప్పుడే కదా పగ నీలో వస్తుంది. కాబట్టి పగంతా విడిచిపెట్టి ప్రభుని ప్రేమించడం ప్రారంభించు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఇంత చెప్పినా సరే నీవు నీ మనసు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు పరలోకం చేరుకోలేవు. నీ పగను బట్టి నిన్ను ప్రభు దేశిస్తాడు. నీవు ఏదైతే ఇతరుల మీద చూపించే పగ ఉంది కదా, అది కేవలం నిన్ను నీ ప్రభువుకు దూరం చేస్తుంది. ప్రభు మాట వింటా లోబట్ట నీకు శ్రేష్టమైందని ఇప్పుడే గమనించు. ఎవరి మీదైనా పగ, కోపం, ద్వేషం, అసూయ ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు. క్రీస్తు ప్రేమని నీవు కలిగి ఉండు. ఇతరులకి క్రీస్తు ప్రేమని చూపించు. ఆమెన్.